హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మంచి ఆంధ్ర స్టైల్లో పచ్చి రొయ్యలు, కోడిగుడ్లు, మామిడికాయ కర్రీ అయితే వండుతున్నానండి. టేస్ట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అదిరిపోతుంది. అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లోనూ ఈ కూర తప్పకుండా వండుతారండి. మా సైడు చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్, ఎటువంటి స్పైసెస్ కూడా దీంట్లో యూస్ చేయము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు బాగుంటాయి. ఈ ఫ్రై చేయకుండా ఉంటే అంత టేస్ట్ అనిపించవండి. లైట్గా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత 2 ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 50% ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం 4 పచ్చిమిరపకాయ చీలికలు అలానే కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీటితో పాటే మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని ఈ రొయ్యల్ని మంచిగా ఆయిల్లో మగ్గించాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత మంచిగా మూత పెట్టుకొని ఈ రొయ్యలు ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. పసుపు 1/2 చెంచా, అలానే కారం మీకు టేస్ట్ ఎంత తినగలరో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను ఫుల్గా. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. తగినంత సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా వేసుకొని ఈ కారం అంతా కూడా వీటికి పట్టే విధంగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే మనం పులుపు మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం అంతా ఈ గుడ్లుకి పట్టించిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చక్కగా మనకి దీంట్లో ఉన్న పులుపు అంతా దిగుతుంది, ఎగ్స్కి రొయ్యలకి పట్టుకుంటుంది. అలానే మామిడికాయ ముక్క కూడా సాఫ్ట్ అవుతుంది. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత చక్కగా మనకి వాటర్ కూడా వస్తుంది బయటకి ఆ మామిడికాయ ముక్కల్లోంచి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.